అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు తెలుగు వారములు, నెలలు, తిథులు గురించి నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ వారములు నేర్చుకుందాం. వారానికి 7 రోజులు ఉంటాయి. అది ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారము, శనివారం. తెలుగు నెలలు 12 ఉంటాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఇది ఇంగ్లీష్ నెలలు కూడా 12 ఉంటాయి. చూడండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. ఇప్పుడు తెలుగు పక్షములు, తిథులు నేర్చుకుందాం. పక్షములు మనకి 2. అవి ఒకటి శుక్లపక్షం, 2 కృష్ణపక్షం. శుక్లపక్షం అంటే పున్నమ రోజులు, కృష్ణపక్షం అంటే అమావాస్య రోజులు, అంటే నల్లని రోజులు అని అర్థం. చంద్రుడు తగ్గుతూ వస్తాడు, శుక్లపక్షంలో పెరుగుతూ వెళ్తాడు. శుక్లపక్షంలో తిథులు: పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ. ఇలా పెరుగుతూ వెళ్తాడు చంద్రుడు శుక్లపక్షంలో. ఇది పౌర్ణమ. ఇప్పుడు కృష్ణపక్షం. కృష్ణపక్షంలో చంద్రుడు ఏం చేస్తాడు? తగ్గుతూ వస్తాడు, లాస్ట్కి అమావాస్య వస్తుంది. పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య. ఇది లాస్ట్కి అమావాస్య. చూడండి, చంద్రుడు ఏం చేస్తున్నాడు? మనకి నల్లగా ఆవుకుంటూ లాస్ట్కి మొత్తానికి నల్లగా అయిపోయాడు. ఇది అమావాస్య, ఇది పౌర్ణిమ. ఈ విధంగా తిథులు, పక్షాలు మనకి అందరూ నేర్చుకోవాలి. మన తెలుగుని కాపాడుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు.